బాసర సరస్వతమ్మ, ఎమ్లాడ రాజరాజేశ్వరమ్మ, గద్వాల జోగులాంబ, ఏడుపాయల వనదుర్గమాత, వరంగల్ భద్రకాళమ్మ, గోల్కొండ జగదాంబిక, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బలకంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ. పేర్లెన్నున్నా కొలిసే రూపాలు వేరైనా అంత అమ్మవారి ప్రతిరూపాలనే చెప్తారు. గా తల్లులను మన గల్లీల గొలుసుకున్న యాళ్ళైందిగా. మరి చూద్దాం పాండ్రి దుర్గమ్మ విగ్రహాలు ఎట్లెట్లున్నాయో. అమ్మవారి విగ్రహాలు మస్తు ముద్దుగున్నాయిలే. హైదరాబాద్ ధూల్పేటకు పోతే తీరొక్క తీర్ల తయారున్నాయి. 6 అడుగులకెంచి 12 అడుగుల దాకా. ఏదంటే అది నిరుడు కంటే రేటు గిన జరంత ఎక్కువనే ఉన్నదబ్బా. 2000 కాంచెల్లి 60,000 దాకా విగ్రహాన్ని బట్టి ధర. కొందరైతే నెల రోజుల ముందే బుకింగ్ చేసుకున్నారు భయాన గట్టి. సిటోళ్లే కాదు జిల్లాలకెళ్ళి కూడా వచ్చి తీసుకుపోతున్నారు. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మునుగోడు మండలం కొంపెల్ గ్రామం. 30,000 పెట్టి తీసుకున్నాం బొమ్మ మాది. ఈ రోజు డెలివరీ కోసం తీసుకుపోవడానికి వచ్చినాం. 15 ఏళ్ల నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడే వచ్చి తీసుకుంటాం ఎప్పుడైనా. సంగారెడ్డి నుంచి వచ్చాము. సో ఈసారి మొట్టమొదటిసారిగా మా గల్లీలో అమ్మవారిని పెట్టాలని చెప్పేసి ధూల్పేటలో విగ్రహాలు అందరికి అంటే మంచి అట్రాక్టివ్ గా ఉంటాయి. 6-7 నెలల కాంచెల్లి కళాకారులు కష్టపడితే ఇంత చక్కటి రూపం వచ్చింది. నిమ్మలంగా ఉండేది, కోపంతో నగుబడేది, ఎసొంటిదంటే అసొంటిది ఉన్నది. ఒక్కొక్క విగ్రహం కోసం 10 మంది రోజుల కమానం కష్టపడతారట. మరి మహారాష్ట్ర సోలాపూర్ కెళ్లి కళాకారులను విలువనంపి తయారు చేపించిరట. చాలా టైం పడుతుంది కలర్ తీయడానికి కానీ, జ్యువెలరీ కానీ, పెయింటింగ్ కానీ, మెహదీ కానీ. అందుకని కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. గణేష్ కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. చీర రంగులు కొట్టడం కానీ, షేడింగ్లు ఇవ్వడం కానీ చాలా టైం పడుతుంది. సోమవారమే మరి దుర్గమ్మని నిలబెట్టేది. ఎట్లనైతే గణేష్ ఆగమన్ అని ఆట పాటలతోటి జోరుగా మండపాలకు తీసుకుపోయినరో సేమ్ దుర్గామాత ఆగమన్ పేరుతోటి అట్లనే చేస్తున్నారు. ఇక నవరాత్రులు పూజలు జరిగేటప్పుడు మళ్ళీ పరు చూపిస్తాం తీన్రి.